నారాయణపేట ఎస్ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా తమ స్వగ్రహాలకు విహారయాత్రలకు వెళ్లేవారు తమ విలువైన వస్తువులు బంగారం వెంటి నగదు ఇంట్లో ఉంచరాదని మీకు దగ్గరలో నమ్మకమైన బ్యాంకులు లాకర్లు దాచుకోవాలని సూచించారు. నారాయణపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణపేట పట్టణము మరియు పరిసర గ్రామ ప్రాంత ప్రజలకు పోలీసు వారు విజ్ఞప్తి చేయడం ఏమనగా, ఈ సంక్రాంతి సందర్భంగా అధిక సంఖ్యలో మీరు ఊర్లోకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మీరు ఊరికి వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో విలువైన వస్తువులు కానీ ఆభరణాలు ఎక్కువ మొత్తంలో డబ్బు ఉంచరాదు, మీ వెంట తీసుకువెళ్ళండి. లేనట్లయితే మీకు నమ్మకమైనటువంటి దగ్గరలో ఉన్న బ్యాంక్ లాకర్లో భద్రపరుచుకొని వెళ్ళండి. అంతేకాకుండా మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీ ఇంటి ముందు గదిలో లైట్ వేసి వెళ్ళండి. బయట సెంటర్ లాక్ చేసిన తర్వాత గొల్లెం వేయకండి, తద్వారా బయటకు మీరు ఇంట్లో లేరని తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి. అంతేకాకుండా పేపర్ వాళ్ళకి పాల వాళ్ళకి రావద్దని చెప్పండి. మీరు ప్రయాణం చేసేటప్పుడు మీ అపరిచిత వ్యక్తుల వద్ద వారు ఇచ్చే తినుబండారాలు తినడం కానీ వారి మాయమాటలు నమ్మి మీరు ఏ రకమైనటువంటి మోసపోవద్దు. అంతేకాకుండా మీ దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువులు ఉన్నటువంటి బ్యాగును కానీ డబ్బులున్న బ్యాగును కానీ ఎవరికి అప్పచెప్పి మీరు కాలకృత్యాలకు కానీ ఇతరత్ర కార్యక్రమాలకు వెళ్ళవద్దు. మీరు మీ ఊరికి క్షేమంగా చేరుకున్న తర్వాత సంక్రాంతి సందర్భంగా చైనా మాంజాను వాడటం ప్రభుత్వం నిషేధించింది కాబట్టి సింథటిక్ గాజు లాంటి దారాలతో తయారు చేసినటువంటి సింథటిక్ మాంజాను వాడరాదు. ఈ చైనా మాంజాను వాడినట్టయితే మీరు సెక్షన్ 15 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం శిక్షకు గురవుతారు. అంతేకాకుండా సంక్రాంతి సందర్భంగా మీరు ఆరు బయట ముగ్గులు వేసేటప్పుడు బంగారు ఆభరణాలు ధరించినట్లయితే మీ మెడ చుట్టూ కొంగు కప్పుకొని ఉంచుకోండి. లేనట్లయితే దాన్ని చైన్ స్నాచింగ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క జాగ్రత్తలు అందరూ కూడా పాటించి మీ యొక్క సంక్రాంతిని సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ జిల్లా ఎస్పీ వినీత్ గారి ఆదేశాల మేరకు నారాయణపేట టౌన్ పోలీస్ స్టేషన్, నారాయణపేట టౌన్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.